పరిశుద్ధులైన యేసుక్రీస్తు శుభనామమున ఇప్పుడు వచ్చిన సంఘానికి ప్రేమితులకు ఈ సాయంకాలపు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా, మీ యొక్క హృదయము మార్గాలలో ఎప్పటికీ కూడా సంతృప్తి ఉండదు. నోట్ సాటిస్ఫాక్షన్ ఇన్ ది వేస్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే మన హృదయము ఏ విధముగా చెబితే మన మనస్సు ఆ విధంగా పోతూ ఉంటుంది. బైబిల్లో హృదయం గురించి అనేకమైనటువంటి స్క్రిప్చర్ పోర్షన్స్ ఉన్నవి. వాటిని మనం ధ్యానం చేద్దాం. ధనం ఎక్కడుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. దాని గురించి ప్రాకులాడొద్దని ఒక మాట ఉన్నది. అదేవిధంగా ఒకరి హృదయంలో అనగా ఒకరు మనస్సులో వారు ఏమి ఆలోచన చేస్తారో అది వేరే వ్యక్తులు ఎవరికి కూడా తెలియదు. ఈవెన్ తమకు పుట్టినటువంటి బిడ్డల యొక్క హృదయాల్లో ఏమి ఆలోచన ఉన్నదో తల్లి తండ్రికి తెలియదు. అలాగే తల్లిదండ్రుల యొక్క హృదయాల్లో ఏమి ఉన్నదో వారి యొక్క కుమారులకు కుమార్తెలకు తెలియదు. కనుకనే ఈ హృదయ మార్గాలలో మనం ఎప్పుడూ కూడా సంతోషించడానికి ప్రయత్నం చేయకూడదు. అది చెప్పినట్లు మనము నడుచుకోకూడదు. హృదయాన్ని దేవునికి అప్పగించాలి. మన మనస్సును దేవునికి అప్పగించాలి. దేవునితో సత్సంబంధాలు కలిగి ఉన్న తర్వాత అనుదినము కూడా ఆయన చెప్పిన విధముగా మనము మన క్రియలను చేస్తూ ఉండాలి. అది విశ్వాసులు నేర్చుకోవాల్సినటువంటి లక్షణం. ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనంలో ఏమి రాయబడిందంటే, ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. అన్నిటికంటే కూడా హృదయము మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగినది. పాపం చేయాలనుకుంటే పాపం చేసేయడానికి ప్రేరేపిస్తుంది. దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అంటే హృదయాలోచనలు గ్రహింపగలిగిన వాడెవడు? అలాగే 10వ వచనంలో అంటాడు, ఓ లార్డ్ సెర్చ్ ద హార్ట్. దేవుడు అంటాడు, నేను నీ హృదయాన్ని పరీక్షించున్నాను అంటాడు. నీ అంతరింద్రియాల్ని పరీక్షిస్తున్నాను అంటాడు. సెర్చ్ ద హార్ట్, ఐ టెస్ట్ ద మైండ్. కనుక ఈ హృదయములో ఉండేటువంటి విషయాలన్నీ కూడా మన ప్రక్క వారికి కానీ, మన తోటి వారికి కానీ, మన బంధువులకు కానీ మనకు ఎవరికీ తెలియదు. అయితే దేవునికి మాత్రమే తెలుసును. కనుకనే కీర్తన 47:21 అంటాడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. అంటే నీ హృదయంలో నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు చెడు ఆలోచన అయినా మంచి ఆలోచన అయినా అది దేవునికి తెలుసు. క్రైస్తవులు చెడు మార్గంలో ఉండకూడదు. హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ ది హార్ట్. మన యొక్క హృదయాల యొక్క రహస్యాలు ఆయనకు తెలుసు. ఆ హృదయ రహస్యాలను పరిశోధించేవాడు ఆయనే అని కీర్తన 47:21 ఉంది. హృదయానికి సంబంధించినటువంటి మరొక 2-3 వాక్యాలను చూద్దాం. యెహెజ్కేలు 36:25-27 ఏముందంటే, విశ్వాసులకైన ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అవిశ్వాసాన్ని తొలగించి నూతన హృదయాన్ని, నూతనాత్మను ఇస్తానంటున్నాడు. మీకు స్వతహాగా
వ్యతిరేకత కలిగేటువంటి హృదయం ఉండవచ్చును. ఆ వ్యతిరేకత అనే దాన్ని తీసివేసి, అంటే రాతి హృదయాన్ని తీసివేస్తాడు, మంచి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాడు. అంటే మనము చాలాసార్లు చూసాము, వాత వేయబడిన మనస్సు. కడవరి కాలంలో చాలామందికి వాత వేయబడిన మనస్సు. ఈరోజు ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక యంగ్ మ్యాన్ అమెరికాలో సువార్త చెబుతున్నాడు. అయితే అతను గేస్ దగ్గరికి వెళ్ళి, జీసస్ ఇస్ లార్డ్, యు ఆస్క్ ఫర్గివ్నెస్, హీ విల్ ఫర్గివ్ యూ అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే మీకు తెలుసు, గేస్ అంటే స్వలింగ సంపర్కులు. స్త్రీ స్త్రీ, పురుషుడు పురుషుడు, వారు శారీరకమైన సంబంధంలో ఉంటారు. అది అసాంఘిక, అనైతిక, బైబిల్ విరుద్ధమైనటువంటి క్రియ. అందులో ఒకడు అంటున్నాడు, డూ యూ బిలీవ్ ఇన్ జీసస్ అంటే, నో, ఐఎమ్ ఏ సాటనిస్ట్ అంటాడు. అంటే వాడు హృదయం అంతా కూడా ఇంకా సాతాన్తో నిండిపోయిందనమాట. అంటే మనుషులు గ్రాడ్యువల్గా ప్రభు వచ్చే సమయానికి ఒక్కడైనా నీతిమంతుడు ఉంటాడా అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. మనుషులు మారిపోతున్నారు. అదేవిధంగా ఇంకొక వీడియో చూస్తాను. అంటే నాలాగా ఆలోచన చేసి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుణ్ణి హత్తుకోవడానికి బలంగా ఉండేటువంటి హృదయాలు కలిగిన వారు మాత్రమే యాంటీ బిబిలికల్ వీడియోస్ చూడండి. లేకుంటే అవి చూసి మీరు మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎథిస్టులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. నిబద్ధత కలిగి ఉండాలి. ఒక పాస్టర్ ట్రైనింగ్ అయ్యాట 3 ఏళ్ళు. 2 ఏళ్ళు సంఘంలో పరిచయం చేశాడట. చిన్నప్పటి నుంచి క్రైస్తవుడట. అయితే సడన్గా ప్రభువు వారి మీద అపనమ్మకం వచ్చింది. కొంతమంది అలాగ నిత్యాగ్ని కోసం అలాగా ఏర్పాటు చేయబడతారు. వదిలేసేసి ఆ సంఘ కాపరిగా కూడా ఇంచుమించు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి ఆ కుర్రాడికి. సో ఆటోమేటికల్లీ వాడు హృదయంలో అనుమానాలు తలెత్తిపోయి ఇంకా విశ్వాసాన్ని వాడు విస్మరించాడు. ఇర్మీయా అంటాడు 24:7 దేవుడు తనను తెలుసుకునే హృదయాన్ని మీకు ఇస్తాడు. మీరు దేవుని తెలుసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి హృదయాన్ని మీకు ఇస్తాడని ఆయన అనుకుంటే, సాతాన్ ఏమంటుందంటే, మీ హృదయంలో దేవుడు ఉంటే దాన్ని తొలగించుకొని చెప్తా ఉంటాడు. పాస్టర్లు ఏమి, బిలీవర్స్ ఏమి, ఎవరైనా సరే. అయ్యా ఎథిస్ట్గా మారిపోయినటువంటి ఆ కుర్రోడు ఏమంటాడంటే, యేసుప్రభు వారు కూడా పాపులే. ఎందుకంటే గర్భంలో ఆ పిండము మరియమ్మ మోసింది కదా, మరియమ్మ యొక్క పాపం అంతా కూడా పిండంలోకి వచ్చేస్తుంది కదా అని ఏదో డిఎన్ఏ గురించి చెప్తున్నాడు. ఎంత విచారకరమైన విషయం. మరియమ్మ డిఎన్ఏ ఏమి యేసుప్రభుకి రాలేదు, దేవుని డిఎన్ఏ వచ్చింది. అంటే బయాలజీ తెలియదు వాడికి. మిడిమిడి జ్ఞానంతో ఆలోచన చేసుకుంటూ ఆ విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. ఆయన యేసుప్రభు మనలాంటోడే, పాపంలో ఉన్నవాడే అని చెప్పుకొస్తున్నాడు ఆ వీడియోలో. అవి ఆ, యాంటీ క్రిస్టియన్స్ కదా ఆనందంగా ఉంటుంది. యేసుప్రభు యొక్క డిఎన్ఏ గురించి మాట్లాడితే అది దేవుడైన యెహోవా యొక్క డిఎన్ఏ అవుతుంది. మరియాది అవ్వదు. మరియా జస్ట్ ఇన్స్ట్రుమెంటల్ టు నరిష్ ద జీసస్ ఇన్ ద వూంబ్. అంతేగాని ఆమె యొక్క లక్షణాలు, ఆమె క్యారెక్టర్స్ అతనికి ఎందుకు వస్తాయి అంటే వాడు ఆలోచన ద్వారానే మిడిమిడి జ్ఞానంతో ఆలోచించుకుంటూ అనుమానాలు అనేకమైనవి తెచ్చుకుంటూ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీ హృదయాలని మీరు జాగ్రత్తగా ఎంచి కాలంలో కాపాడుకొనండి. కీర్తనాకారుడు అంటున్నాడు 51వ కీర్తన రిపెంటెన్స్ కోసము చదువుకుంటా ఉంటారు. పాప క్షమాపణ 51వ అధ్యాయంలో ఆయన అంటాడు, 9, 12లో దావీదు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే,
నా యందు శుద్ధ హృదయాన్ని కలుగజేయి అంటాడు. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము అంటాడు. అంటే ఈ హృదయం అనేది, శుద్ధ హృదయం అనేది, క్లీన్ హార్ట్ అనేది క్రైస్తవులకి చాలా ముఖ్యం. ఈ క్లీన్ హార్ట్లోకి అనేకమైనటువంటి మలినపు వార్తలు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా వెళ్తా ఉన్నా అవి మనము రిజెక్ట్ చేసేస్తూ ఉండాలి. ఏది కూడా హృదయంలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. అందుకనే రోమ 12:2 అంటాడు, మీ మనస్సును పునరుద్ధరించుకోవడం ద్వారా మీ యొక్క జీవితం పట్ల దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటారు. ఆ విధంగా రూపాంతరం చెందండి అంటాడు. అందే విధముగా దినవృత్తాంతంలో 22:19లో మీ హృదయాన్ని మరియు ఆత్మను ప్రభువుని వెతకడానికి సిద్ధంగా ఉండాలి. మీ యొక్క హృదయం, మీ ఆత్మ ఎప్పుడూ కూడా ప్రభువుని వెతుకుతూ ఉండే విధముగా మీ యొక్క హృదయాలు ఉండాలి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు 139వ కీర్తనలు అంటాడు, ఈ హృదయ శుద్ధి కోసం మనం కూడా ఈ వాక్యాల్ని కంఠతం చేసుకోవాలి. 23, 24లో సెర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్. నా హృదయంలో ఉన్న విషయాలు ఎవరికీ తెలియవు దేవా, నువ్వు నా హృదయాన్ని పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో. ట్రై మీ అండ్ నో మై థాట్స్. ఒకవేళ నువ్వు అలాగా నన్ను పరీక్షించినప్పుడు నీకు ఆయాస్కరమైనటువంటి మార్గము ఏమన్నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమునకు నన్ను నడిపింపుము. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ గ్రీవియస్ వే ఇన్ మీ, నాలో ఏమన్నా ఆ ఆయాస్కరమైనటువంటి మార్గాలు ఏమైనా ఉంటే తొలగించి దేవా, నన్ను నీ నిత్య మార్గములకు నన్ను నడిపించు. మనము కూడా క్రైస్తవులుగా మనము ఎప్పుడు ఎలా చెప్పుకుంటూ ఉండాలి, దేవా నా హృదయాన్ని పరిశోధించుము, పరిశీలించుము, నన్ను పరీక్షించు, నా మనస్సును తెలుసుకో, నీకు ఆయాస్కరమైన మార్గం ఏమైనా ఉందేమో తొలగించేయి, నిత్య మార్గంలో ఎప్పుడు కూడా నేను వెళ్ళే విధంగా చెయ్యి అని మనము మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. 139వ కీర్తన 23, 24 వచనాల్లో. సో దావీదు తన హృదయాన్ని శోధించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకంటే తాను పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కాదు, దేవుడి పట్ల పరిపూర్ణమైన వాడు కాదని తెలుసు. పాపాలు ఉన్నాయి దావీదు కూడా. దేవుడు మాత్రమే తన హృదయాన్ని పరిశోధించగలడని అతనికి తెలుసు. మనం కూడా తెలుసుకోవాలి, మన హృదయాలని శోధించగలిగేవాడు దేవుడు మాత్రమే. దావీదు దేవుణ్ణి అడుగుతాడు ఏంటంటే, నిత్య మార్గంలోనికి నడిపింపము, ద వే ఆఫ్ ఎవర్ లాస్టింగ్, నిత్య జీవంలోనికి నన్ను ఎప్పుడు కూడా నడిపించు. అంటే దేవుడు తనను నిత్య జీవంలోనికి తీసుకెళ్ళగలుగుతాడు, ఆయనే మార్గము కనుక ఆ మార్గంలోనే నన్ను నడిపించు అని అడుగుతున్నాడు. దావీదు తన ఆలోచనలు, తన చర్యలు, తన బాధ్యతను గుర్తిస్తాడని తన యొక్క రిక్వెస్ట్ తెలియజేస్తుంది. అంటే దావీదు తన ఆలోచనలోను తన చర్యల్లోనూ మరి దేవుడు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుని తను సరిచేస్తాడని ఆలోచన చేస్తున్నాడు. దావీదు ఎప్పుడు కూడా తన సొంత శక్తి చేత మీద కాకుండా దేవుని మీద, దేవుని యొక్క మార్గం పైన నమ్మకం ఉంచుతాడని వాక్యాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా మనము ప్రసంగిలోకి వెళుతున్నాం. ఇక్కడ హృదయం గురించి ఒకటి మాట వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథంలో ఎక్కువగా యవనస్తుల గురించి ఇక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది. అయినప్పటికీ అందరికీ కూడా ఈ వాక్యము ఇది అప్లై అవుతుంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో, యవనుడా నీ యవన కాలమందు సంతోషించు, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పిన నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పిన ప్రవర్తింపము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఈ దుష్టుడైన వాడిని దుష్టుడిగానే ఉండనేమో, అవిశ్వాసిని అవిశ్వాసిగానే ఉండనేమో, విశ్వాసిగానే ఉండనేమని అక్కడ చాలా కఠోరంగా మాటలు రాస్తాడు దేవుడు, కఠినంగా.
ప్రసంగిలో అంటాడు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండయ్యా, నువ్వు బ్రతికినంత కాలం కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు. అయితే నీ శారీరకమైన కోరికలు, నీ యొక్క ఈ యొక్క వరల్డ్లీ థింగ్స్, ప్రపంచంలో ఉన్నటువంటి ఆశలు నెరవేర్చుకోవడానికి నీ జీవితం అంతా కూడా నువ్వు వెచ్చించుకోవాలంటే వెచ్చించుకో. అయితే ఒకానొక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు అని అంటున్నాడు. అదేవిధంగా యవనస్తులకు ముఖ్యంగా ఏం రాస్తున్నాడంటే, ఈ యవ్వన ప్రాయం గతించిపోతుంది, ఎక్కువ కాలం ఏమి ఉండదు, మనుషులంతా ఓల్డ్ ఏజ్లోకి పోవాలి. కనుక నీవు రిమూవ్ సారో ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ పుట్ అవే ఈవిల్ ఫ్రమ్ యువర్ ఫ్లెష్, ఫర్ చైల్డ్హుడ్ అండ్ యూత్ ఆర్ వ్యానిటీ. బాల్యము యవ్వనము కూడా అది గతించిపోతుంది. నీ హృదయంలో నువ్వు చిన్నతనము నుండి యవ్వన కాలం నుండి ఈవిల్, చెడును తీసేసుకో. రిమూవ్ సారో ఫ్రమ్ యువర్ హార్ట్. ఈ దినాల్లో మనము యవ్వనస్తుల్ని చూస్తున్నట్లయితే, యవ్వనస్తులే కాదు మొత్తం సమాజం అనేది చూస్తే ఒక డెవిలిష్ మిస్కాన్సెప్షన్, ఫన్ అనేది ఏర్పడింది. ఫన్ అంటే జస్ట్ జోక్ అనే కాదు, అది సాతాను ఇన్స్పైర్ చేయడం వల్ల, అంటే సాతాను ఉత్తేజిత పదం అది ఫన్ అనేది. ఎటమాలజికల్లీ అంటే శబ్దోత్పత్తి శాస్త్ర ప్రకారము ఫన్ అనేది పాత ఆంగ్ల పదం నుంచి వచ్చింది, సరదా అంటాం మన తెలుగు. అయితే దీని అర్థము మోసం, మోసగించడం, మోసం చేయడం. అంటే సరదా సరదా అంటే అది మనం అనుకునే మామూలు సరదా కాదు. ఫన్ అంటే యాక్చువల్గా దాని అర్థం మోసగించడము, మోసపోవడము, మోసం చేయడం. అసలు ఈ ఫన్ అనేటువంటి పదానికి మోసము లేక మూర్ఖుడు అనేటువంటి ఆ, మా పేర్లు కూడా ఉన్నాయి. అంటే ప్రజలు ఇతరులను మోసగించినప్పుడు వారికి 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 ఒక ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎవరినైనా ఏదన్నా ఫన్నీగా మోసం చేశారనుకోండి, వాడు సఫర్ అవుతున్నాడు అనుకోండి, మీరు ఆనందిస్తూ ఉంటారు, అది మీరు ఫన్ అనుకుంటా ఉంటారు. అయితే మోడ్రన్ కాన్సెప్ట్లో ఈ ఫన్ అనేది లేక ఈ సాతాను ప్రేరిత వర్డ్ ఫన్ అనేది ఒక మోసము, అవమానముతో ప్రారంభమైంది. దాని ఫలితంగా వినోదం ఏర్పడుతుంది. యాక్చువల్గా ఈ ఈ ఫన్ అనేది అమ్యూజ్మెంట్ అంటే 18వ శతాబ్దం వరకు కూడా అసలు ఈ ఫన్ అనే మాట లేదు, వినోదం అనే మాట లేదు, ఆనందం అనే మాట లేదు. 18వ శతాబ్దం అంటే 1800 సంవత్సరాలు అన్నమాట. హ్యావింగ్ ఫన్ లేక ఆనందించడం అనేది ఇది మోడర్న్ ట్రెండ్లో ఎక్కువగా ఫన్, లెట్ అస్ హ్యావ్ ఫన్. ఆ ఫన్లో రకరకాల ఆ, విషయాలు వస్తాయి. కొంతమంది ప్యాకెట్ ఆడుకోవడము, మందు త్రాగడము, మాదక ద్రవ్యాలు, పబ్బులు, క్లబ్బులు, వ్యభిచారం కూడా ఫన్లోకి వచ్చేస్తుంది. ఫారిన్లో లెటర్స్ హ్యావ్ ఫన్ అంటే అది సెక్స్ కింద కూడా అర్థం చేసుకోవాలి. అటువంటి ఫన్ చాలా సాటన్ మోటివేటెడ్ వర్డ్ ఫన్. ఈ దినాల్లో చాలా ఎక్కువ మంది ఆ ఫన్ అనుకుని ఆనందించడానికి కోరుకుంటూ ఉంటారు. ఇతరులను మోసగించడము, ఇతరులను అభ్యంతరకరంగా ప్రవర్తించడము, వారికి వారు నాశనం చేసుకోవడము, కొంతమంది పేకాట ఆడడము, ఈ విధముగా అది సరదా సరదా అనుకుంటా ఉంటారు. కానీ అవి రకరకాలుగా మనిషిని వంచనకు గురి చేస్తూ రకరకాలుగా అనేక రకాలుగా ఆ ఫన్ అనేది దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుంది. కొంతమంది ఈ ఫన్ క్రియేట్ చేయడానికి ప్రాణాలు కూడా పణంగా పెడతా ఉంటారు. కార్ రేసుల్లో, బైక్ రేసుల్లో, లేక కొన్ని క్రీడలు, మృత్యువు వచ్చేటువంటి క్రీడలు, ఆ విధంగా ప్రాణాలు కూడా తెగించి వాళ్ళు మా రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా అనుకుంటా ఉంటారు అదంతా ఫన్ అనుకుంటారు.
కానీ అది కొన్నిసార్లు ట్రాజడీ కింద మారిపోయి ఉంటుంది అనమాట. సరదాగా హ్యాపీగా కాలేజీ స్టూడెంట్స్ మద్యం తాగాలని లేక అక్రమ లైంగిక సంబంధంలో ప్రారంభం అవ్వాలని సరదాగానే మొదలు పడుతుంది. కానీ గ్రాడ్యువల్గా వెళ్ళే కొద్దీ ఆ యొక్క చిలిపి పనులు, చట్టవిరుద్ధ కార్యక్రమాలు అవన్నీ కూడా మనిషిని, యవనస్తుల్ని డేంజర్లో పడేస్తూ ఉంటాయి. కనుక ఈ మోడర్న్ డేస్లో ఫన్ అనేది ఒక దుర్వ్యాపారంగా మనం చూడవచ్చు. ఆల్కహాల్, డ్రగ్స్ ఎడిక్షనే కాకుండా రకరకాలుగా చూడవచ్చు. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇప్పుడు అమెరికా నుంచి ఆ, ఆ, తాత్కాలిక అంటే టెంపరీగా ఉన్నటువంటి వాళ్ళని పంపించేస్తున్నారు వెనక్కి ఇండియాకి. అక్రమ ఆ, వలసదారులు అన్నమాట వాళ్ళు. వీసాలు ఉన్న వీసా గడువు దాటి ఉన్న వాళ్ళని పంపించేస్తున్నారు. మోడీ గారు కూడా వెనక్కి వచ్చేయమంటున్నాడు వాళ్ళని. అటువంటి యునైటెడ్ స్టేట్స్లో రిచెస్ట్ కంట్రీలో ప్రతి ఇయర్ కూడా 1 మిలియన్ అబార్షన్స్ కాలేజీ స్టూడెంట్స్లోను, స్కూల్ పిల్లల్లోనూ అవుతున్నట్టు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షల అబార్షన్స్. అండ్ దే వాంట్ టు హ్యావ్ ఫన్ విత్ బాయ్స్. దట్ లీడ్స్ టు ది అబార్షన్స్. ఎందుకంటే పెళ్లి కాకుండా గర్భం వస్తే అది చాలా కష్టం కాబట్టి 10 లక్షల గర్భస్రావాలు అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ఫన్. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 19 మిలియన్లు 19 మిలియన్లు మందికి లైంగిక సంబంధమైన వ్యాధులు యువతకు వస్తున్నాయట. లైంగిక సంబంధమైన వ్యాధులు అంటే అందులో ముఖ్యంగా ఎయిడ్స్, బికాజ్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లైంగికంగా కలిస్తే అమ్మాయికి వాడు పర్ఫెక్ట్ అని అనుకుంటుంది, కానీ వాడు అప్పటికే చాలామందితో వ్యభిచారంలో ఉండవచ్చును. లేకుంటే ఒక ఒక యువకుడు ఒక అమ్మాయి ఆల్రెడీ లైంగిక సంబంధాలు కలిగినటువంటి అమ్మాయికి ఎయిడ్స్ ఉందని తెలియదు, కానీ ప్రేమ అని ప్రేమలో పడేటప్పటికి ఆ లైంగికమైనటువంటి సంపర్కం వల్ల వాళ్ళు వాళ్ళ ఒకడికి ఎయిడ్స్ ఉంటే ఇంకొకటికి ఆటోమేటిక్గా అంటుపోతుంది. ఇంకా కరోనా కన్నా వ్యాక్సిన్ వచ్చిందేమో కానీ కోవిడ్-19కి, ఎయిడ్స్కి 20 ఏళ్ళైనా ఇంకా దానికి వ్యాధి మందు కనిపెట్టలేదు. అంటే ప్రతి ఏటా కూడా ఈ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో 19 మిలియన్లు పైగా ఈ లైంగిక సంబంధమైన వ్యాధులు కలుగుతున్నాయి బికాజ్ ఆఫ్ ఫన్. అలాగే ఈ ఫన్లో త్రాగడం వల్ల నేరాలు జరుగుతున్నాయి. కొంతమంది ఈ నేరాలు సరదాగా చేస్తూ ఉంటారు, చంపుకోవటాలు. ఇవన్నీ కూడా యుక్త వయసులోనే యూత్గా ఉన్నప్పుడే చాలామంది ఈ విధముగా ఫన్ వల్ల నాశనం అయిపోతున్నారు. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒకడు బిడ్డలను మానిటర్ చేసుకుంటూ ఉండాలి తల్లిదండ్రులు. మీరు విదేశాల్లో మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, లేక వేరే యూనివర్సిటీలో బాగా చదువుకుంటున్నారంటే వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే పర్వాలేదు, కానీ వారు ఫ్రెండ్స్ వల్ల, ఆ పరిసరాల వల్ల చాలామంది 80% మంది చెడు మార్గానికి పోవడానికి అవకాశం ఉంటుందని మనం గమనించుకోవాలి. ముఖ్యంగా టీనేజర్స్ని చాలా జాగ్రత్తగా క్రైస్తవులమైనటువంటి మనము కాపాడుకుంటూ ఉండాలి. ప్రసంగి 1:8 అంటాడు, ఆల్ థింగ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లేబర్. ప్రతిదీ కూడా కష్టమే ఈ ఈ జీవితంలో. మనుష్యుడు దాన్ని వ్యక్తపరచలేడు. ఆడు ఎంత కష్టపడతాడో, పుట్టినప్పటి నుంచి యవ్వన కాలంలోకి వచ్చాక ఉద్యోగము, తర్వాత సంసారము, పెండ్లి, ఈ విషయాలన్నిటిలోనూ వాడు ఎంత బాధపడతాడో వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు. బట్ సమస్తము కూడా ఫుల్ ఆఫ్ లేబర్ అంటున్నాడు. అయితే నువ్వు దేన్నైతే ఫన్ కోసం ఆశపడుతున్నావో, యువర్ ఐ కెనాట్ సాటిస్ఫై ఇట్. ఆ ఐ ఎంత పాపాన్ని చూడాలని నువ్వు ఆశపడుతున్నప్పటికీ నువ్వు తృప్తి పొందలేవు. దానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉండదు. అలాగే నువ్వు చెడు విషయాలు వినడానికి ఆసక్తి చూపేవాడు అయితే బూతులు లేకంటే సంస్కారము లేనటువంటి మాటలు ఎక్కువగా వినడానికి ఆసక్తి పడుతుంటే నీకు ఎప్పటికీ తృప్తి ఉండదు. నీ చెవుల్ని తృప్తిపరచలేవు, కళ్ళని తృప్తిపరచలేవు. ఇంకంతే, అలా చివరి వరకు అలాగా ఆ ఫన్ను అది నాశనానికి దారిచేసేటువంటి విధానంలో ఉంటుంది.
అందుకనే ప్రవర్స్ 22:15 అంటాడు, బాలుని హృదయంలో మూర్ఖత్వం స్వాభావికంగా వస్తుందట. అంటే మన బిడ్డలకి మూర్ఖత్వం చిన్నప్పటి నుంచే ఉంటుంది. ఫులిష్నెస్ ఈజ్ బౌండ్ అప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్. ద రాడ్ ఆఫ్ కరెక్షన్ విల్ డ్రైవ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హిమ్. ఒకవేళ బెత్తం ఉపయోగించాలి అనుకున్నప్పుడు బెత్తం ఉపయోగించాలి. ప్రతి విషయంలోని వదిలివేయకూడదు. ప్రతి విషయంలోని కూడా పోనీలే అని వదిలేస్తే వాళ్ళ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఒక పిల్లవాడు ఒక మూర్ఖపు ప్రవర్తనలోనే ఉంటాడు. వాడు వాడు ఏది మంచిదో ఏది చెడ్డదో అని వాడికి తెలుసుకునే జ్ఞానం లేదు పాపం, అనుభవం లేదు. కనుక అనుభవము జ్ఞానం అన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని సర్దిద్దాలి, మూర్ఖ ప్రవర్తన నుండి వారిని తరిమివేయాలి. వారు అనుకుంటా ఉంటారు, యవనస్తులు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ మేమే మేధావులు అనుకుంటా ఉంటారు. పాపం వాళ్ళకి నిజంగా జ్ఞానం ఉండదు, అనుభవం ఉండదు. ఆ విధంగా వాళ్ళు బోర్లా పడినప్పుడు అప్పటికే చేతులు కాలిపోతాయి. ఇంకా ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంటుంది. ఆ మూర్ఖ ప్రవర్తన నుండి తల్లిదండ్రులే వారిని ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి సరైనటువంటి జీవన విధానాన్ని చిన్నప్పటి నుంచి మనము మన బిడ్డలకు యూత్కు మనము తెలియజేయకుండా ఉంటే వారు క్రమశిక్షణ ఉండదు. వారిని అలా వదిలేస్తే మూర్ఖత్వం తీవ్రమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోనికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. సంఘం కూడా అంతే. సంఘంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని నవ్వించే కల్లబల్లి కబుర్లు, ఆ మాటలు ఏ మాటలు చెబుతూ ఉంటుంటే సరదాగా ఉంటుంది. కానీ ఇంకా మరి దేవుని యొక్క ఆ క్రమశిక్షణ ఎప్పుడు వస్తుంది? దేవుడు ఏమనుకుంటున్నాడు, మనమేమనుకుంటున్నాము, అసలు దేవుని పట్ల మన ఉద్దేశం ఏంటి, మన పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనం సంఘంలో ప్రయత్నం చేస్తూ ఉండాలి వాక్యం వినేటప్పుడు. అంతేగాని ఏదో కాలక్షేపంగా చర్చ్కి వెళ్ళాం, ఈ వారం అంతా దీవెనలు మనకి దానికోసమే వెళ్తున్నాం, బ్రేకింగ్ ఆఫ్ ది బెడ్లో కూడా పాల్గొని ఏదో కొద్ది ద్రాక్షరసం రొట్టె తీసుకుంటున్నాం, ఆశీర్వాదకరంగా ఈ వారం అంతా ఉంటాం ఉంటాం కరెక్టే. కానీ నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవన విధానము మార్చుకోకుండా ఎన్ని ఆదివారాలు, ఎన్ని బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్లు చేసినా నువ్వు మారకుండా ఉంటే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఆదివారం కొరకు ఒక మంచి మళ్ళా జ్ఞానవంతమైనటువంటి వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నాను. దాంట్లో ఆ స్టడీలో ఒక మాట నాకు నచ్చింది. ఏంటంటే రొట్టె విరిచేవాడు వర్షిప్లో లేక ఆ యొక్క ఎంతమంది అయితే వర్షిప్ చేస్తారో వారు, అదే విధముగా పాటలు పాడేవారు, సంఘములో ఉన్న వారంతా కూడా దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండాలి, దేవుడు మెచ్చే జీవితాన్ని కలిగి ఉండాలి. పాటల వరకే, వాయిద్యాల వరకే, లేకుంటే ఈ మేము ఏదో టాలెంట్ ప్రదర్శిస్తున్నాము అనే కాకుండా దేవునితో సత్సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని పరిచయం చేయాలంటాడు. అది చాలా దారుణమైనటువంటి మాట. అంటే ఇఫ్ యు హ్యావ్ a good relationship and a fellowship with God, then only your praise will be accepted. Then only your worship will be accepted అంటాడు. అది మరి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రతి వాళ్ళు కూడా సరైనటువంటి జీవన విధానాన్ని, సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం హృదయాలోచనలు బట్టి మనము ముందుకు పోతే మన హృదయం ఏం చేయమంటే అది చేసేస్తూ ఉంటుంటే ఇక క్రైస్తత్వం ఎందుకు? క్రైస్తత్వం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిసిప్లిన్ ఇన్ ద లైఫ్, డిసిప్లిన్ ఇన్ ది ఫెలోషిప్, డిసిప్లిన్ ఇన్ ది మైండ్. ఆ క్రమశిక్షణ లేకపోతే మనము దెయ్యానికి సంబంధించిన వాళ్ళం అయిపోతాం. కాబట్టి హృదయాలోచనలు ఆయనకి తెలుసు కనుక మీ హృదయాలను ఆయనకి అప్పగించండి. మీరు సరైన వారి మార్గంలో వెళ్ళే విధముగా దావీదు వలె అడగండి. 139వ దావీదు కీర్తనలో అడగా, దేవా నా హృదయాన్ని నా హృదయాన్ని పరిశీలించుము, నాలో నీకు వ్యతిరేకమైన మార్గం ఏమన్నా ఉంటే దాన్ని తీసివేయము అన్నట్టుగాను, అదేవిధంగా నీ సన్నిధిలో నుండి 51వ దావీదు, నన్ను ఎప్పుడు కూడా తోసివేయకు దేవా, పరిశుద్ధాత్మను నా ఇద్దరిని తొలగించుకోము అని ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మధ్య ఆకాశానికి వచ్చే వరకు కూడా మన యొక్క భక్తిని, మన యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకుందాం.